ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీహిల్స్ మరియు వైజాగ్ లో ప్రారంభం. అంతరించిపోతున్న హిమానీ నదాల జ్ఞాపకాలను భద్రపరిచేందుకు అంటార్కిటికాలో ఒక అద్భుతమైన ఐస్ శాంక్చురీ సిద్ధమైంది. వాతావరణ మార్పుల కారణంగా కరిగిపోతున్న గ్లేసియర్స్ లోని కీలకమైన శాస్త్రీయ సమాచారాన్ని భవిష్యత్ తరాల కోసం దాచడమే దీని ప్రధాన లక్ష్యం. భూమి వేడెక్కుతోంది. మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి. మన కళ్ల ముందే కోట్ల ఏళ్ల నాటి చరిత్ర నీరైపోతోంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన శాస్త్రవేత్తలు రేపటి తరం కోసం భూమికి సంబంధించిన వాతావరణ జ్ఞాపకాలను భద్రపరిచేందుకు అంటార్కిటికా గడ్డపై ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అదే ఐస్ మెమరీ శాంక్చురీ. గ్లేసియర్స్ లోపల ఉండే మంచు కడ్డీలు కేవలం గడ్డకట్టిన నీరు మాత్రమే కాదు, అవి భూమి గతాన్ని దాచుకున్న టైం మెషీన్లు. వందల ఏళ్ల కిందట వాతావరణం ఎలా ఉండేది, గాలిలో కార్బన్ స్థాయి ఎంత వంటి వివరాలన్నీ ఈ మంచు పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఇవి కరిగిపోతే ఆ డేటా శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే ఐస్ మెమరీ ఫౌండేషన్ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదం ఉన్న హిమానీ నదాల నుంచి మంచు దిమ్మెలను సేకరించి వాటిని అంటార్కిటికాలోని సహజమైన ఫ్రీజర్లలో భద్రపరుస్తోంది. అంటార్క్టికాలోని కాంకోర్డియా స్టేషన్ వద్ద మంచు కింద 9 మీటర్ల లోతులో ఒక భారీ గుహను నిర్మించారు. ఇక్కడ సగటు ఉష్ణోగ్రత -50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కరెంటు లేదా కృత్రిమ ఫ్రీజర్లు లేకుండానే ఈ మంచు స్తూపాకార నమూనాలు శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. రాజకీయ గొడవలకు, విద్యుత్ అంతరాయాలకు తావులేని అత్యంత సురక్షితమైన ప్రదేశమిది. ముప్పై నుంచి 50 ఏళ్లలో ఆల్ప్స్, టిబెట్ పీఠభూమి, దక్షిణ అమెరికాలోని చాలా గ్లేసియర్స్ కనుమరుగవుతాయి. అవి పూర్తిగా కరిగిపోకముందే వాటిని సేకరించి భద్రపరచడం తమ బాధ్యత అని ఐస్ మెమరీ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కార్లో బార్బంటే పేర్కొన్నారు. మనం కేవలం నీటి వనరులనే కాదు, మన గ్రహానికి సంబంధించిన జ్ఞాపకాలను కూడా కోల్పోతున్నామని ఆయన హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మంచు లేకుండా గతంలో వాతావరణం ఎలా ఉండేది, వాతావరణ కూర్పు ఎలా ఉండేది అనే విషయాలను పునర్నిర్మించలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఆ సమాచారాన్ని భద్రపరచడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. మంచు దిమ్మెలను ప్రత్యేక కంటైనర్లలో ఉంచి లారా బాసి అనే ఇటాలియన్ రీసెర్చ్ వెసెల్ ద్వారా 1000 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం అనంతరం అంటార్క్టికాకు తరలిస్తారు. అక్టోబర్ 2025లో ప్రారంభమైన ఈ ప్రయాణం న్యూజిలాండ్ మీదుగా సాగి తాజాగా అంటార్క్టికాలోని శాంక్చురీకి చేరుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో ఈ మంచును విశ్లేషిస్తున్నారు. 50 ఏళ్ల తరువాత ఇంకా అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని, అప్పటి శాస్త్రవేత్తలు ఈ మంచును పరిశోధించి వాతావరణ మార్పులను అడ్డుకునే మరిన్ని మార్గాలను కనుగొంటారని ఈ ప్రాజెక్ట్ ఆశిస్తోంది.